పెద్ద డ్రీమ్ చూసిన ఒక సేల్స్ బాయ్ లాగా 1997లో సహగురువా రియల్ ఎస్టేట్ కంపెనీ జాయిన్ చేసిన. ఆ రోజు 100 రూపాయలు లేవు నా పాకెట్లో. మా చైర్మన్ కేఎస్ రెడ్డి గారు ఆయన ఉన్నారు ఇప్పుడు కూడా, ఆయన వింటుంటే థ్యాంక్ యూ సార్, ఆ సేల్స్ బాయ్ లాగా నాకు మీరు జీవితం ఇచ్చినారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినాడు. అప్పుడు మొత్తం ల్యాండ్ రేట్లు ఎక్కినాయి. ఎక్కితే నాకు కమిషన్లో నియర్లీ ఒక 50-60 lakhs దొరికింది. డైరెక్టర్షిప్ ఇవ్వమని ఆయనకు అడిగి డైరెక్టర్షిప్ తీసుకున్నా. మళ్ళీ ల్యాండ్ రేట్లు పెరుగుతా పోయినాయి. మొత్తం డైరెక్టర్ తర్వాత ఆయన కేఎస్ రెడ్డి స్థానంలో నేను చైర్మన్ అయిపోయినా. 500 to 600 acres ప్లాటింగ్ చేసిన. డబ్బులు వస్తే దుబాయ్లో బిజినెస్ చేస్తా. దుబాయ్లో బిల్డింగ్లు లీజ్లు తీసుకొని సబ్ లీజ్లో ఇస్తా. నాకు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఉర్జితా కన్స్ట్రక్షన్స్, ఫీమా కన్స్ట్రక్షన్స్, ఫార్చ్యూన్ కన్స్ట్రక్షన్స్, వీళ్ళు అందరు నా ఫ్రెండ్స్. ఎక్కడైనా పెద్ద ల్యాండ్ చూస్తే ఫిరోజ్ ఖాన్ 2-3 crores మేము నీకు 5-6 crores ఇస్తాం. ఇట్లా ప్రతి దగ్గర బిజినెస్లో సంపాదించుకున్న. ఒక్క రూపీ కూడా నంగ పనులతో సంపాదించుకోలేదు. ఇలా ఫిరోజ్ ఖాన్ కూర్చొని నరేంద్ర మోదీ, అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి, కవిత, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, అసదుద్దీన్, అక్బరుద్దీన్ అందరిది అమ్మ అక్క చేస్తాడు. ఏదైనా లంగా పనులు చేస్తే కేసులు బుక్ చేస్తే చేసుకోమను. అంతా ఇమాందారీతో తెచ్చి నా పబ్లిక్లో పెట్టిన. ఇవాళ మీరు ఒకవేళ నాకు సాయంత్రం టీవీ ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత ఫిరోజ్ ఖాన్ 10 లక్షలు నాకు కావాలి అప్పు ఇవ్వమంటే నా భార్యకి కాల్ చేస్తే ఆయన చెప్తుంది ఎక్కడున్నాయి మన దగ్గర, నీ అకౌంట్లో ఒక 2-3 లక్షలు ఉంటాయి, నా అకౌంట్లో 2-3 లక్షలు ఉంటాయి. ఒకవేళ నరేష్ అన్నకి కావాలంటే 3 లక్షలు ఉందాం, 3 లక్షలే మన దగ్గర మిలుస్తుంది. సో కోట్లు వచ్చినాయి పబ్లిక్కి, 100 కోట్లు కూడా వస్తాయి, అది కూడా పబ్లిక్ది. చిన్నప్పటి నుంచి మైండ్ ఒక్కటే, రాబిన్హుడ్ నేను. పెద్దోడి దగ్గర నుంచి తీసుకుంటా, బీదోలకు ఇస్తా. అది ఒకవేళ తప్పు ఉంటే నరేష్ సాబ్ 100 సార్లు కాదు 1,00,000 టైం ఆ తప్పు చేస్తా. ప్రజలకు సేవ చేయడానికి ఖచ్చితంగా కారు మీద MLA అని స్టిక్కర్ ఉండాలా? 2 టెంపుల్స్ నరేష్ గారు ఇండియాలో, పార్లమెంట్, అసెంబ్లీ, అదే టెంపుల్లో. అంతే సింపుల్. ఆ టెంపుల్లో పోతేనే దేవుడు వింటాడు. ఇది ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళేనా? దేవుడు వింటారన్నారు. అంటే భోగసోట్లతో పోయిన వాళ్ళు కూడా టెంపుల్లో ఉన్నారు కదా. ఉన్నారు. ఇప్పుడు మీతో తిట్లబడే వాళ్ళందరూ, లేకపోతే డబ్బులు పంచేవారు, మందు అమ్మేవారు, లేదా లంగ పని దొంగ పని చేసిన వాళ్ళు, క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు, అన్ఫిట్ అని మనమందరం అనుకునే వాళ్ళు కూడా ఆ 2 దేవాలయాల్లో ఉన్నారు కదా. 100% ఉన్నారు. మరి ఆ చెత్తలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? వినండి, అక్కడ ఉన్నారు 95%, 97% పొలిటీషియన్స్. నేను ఒక లీడర్ లాగా పోతా. ఎన్టీ రామారావు లాగా, చంద్రబాబు నాయుడు లాగా, రాజశేఖర రెడ్డి లాగా, కేసీఆర్ లాగా, మోదీ లాగా, వాజ్పేయి లాగా, రాజీవ్ గాంధీ లాగా. వినండి నరేష్ గారు, ఇందిరాగాంధీ లాగా ఆ మైండ్ ఉన్నది, రైట్? సో ఒక పొలిటీషియన్, ఒక లీడర్లో తేడా అదే నరేష్ గారు. అంటే మీరు వెళ్తే లీడర్, మిగతా వాళ్ళు వెళ్తే బోగస్. ఆ లీడర్ అంటే మీరు గెలిస్తేనేమో నిజాయితీ ఓట్లతో గెలిచినట్టు, మిగతా వాళ్ళు గెలిస్తే బోగస్ ఓట్లతో గెలిచినట్టు. మీరు వెళ్తే లీడర్గా, నాయకుడిగా అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళినట్టు, మిగతా వాళ్ళు వెళ్తే మీతో ఈక్వల్గా. మిగతా వాళ్ళు ఉట్టి లైఫ్ స్పాన్ 5 years. నాకు కొద్దిగా చెప్తారు. లాస్ట్ 10 yearsలో సనత్ నగర్లో ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, షాద్ నగర్లో ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, మల్కాజ్గిరిలో ఎవరు ఉన్నారు, ఎవరైనా చెప్తారు నాకు. ఖమ్మంలో ఎవరు ఉన్నారు, ఎవరికి తెలియదు అన్న. హిస్టరీ రాసేవాళ్ళు లీడర్లు. సో వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది. పి జనార్దన్ రెడ్డి గురించి అడగండి, ఎవరైనా మాట్లాడతారు. అమానుల్లా ఖాన్ ఓల్డ్ సిటీలో ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడు, ఎవరైనా చెప్తారు. అసదుద్దీన్ వాళ్ళ అయ్యా సలావుద్దీన్ ఓవైసీ, వాడు కూడా లీడర్. వాడు మంచోడు. ఆ సలావుద్దీన్ ఓవైసీ ఫ్యాన్ నేను. వాడు గట్టోడు, మంచోడు, నిజం సత్యమైతే జైతే చెప్పే ఒక మంచి లీడర్. కానీ వాళ్ళ కొడుకులు అక్బరుద్దీన్, ఇంకా అసదుద్దీన్, వీళ్ళు లంగా. 1కి 4 సార్లు మీ సామాజిక వర్గానికే చెందిన ముస్లిం నాయకులు అంతమందికి ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇస్తూ గెలిపిస్తూ 1కి 4 సార్లు అసెంబ్లీకి, పార్లమెంటుకు వెళ్ళే వ్యక్తుల్ని రిజెక్ట్ చేయడం ద్వారా మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి హిందూ ఓట్ల సింపతి కోసం ఇట్లా అంటున్నారు అనుకోవచ్చా? హిందూ ముస్లిం కులం లేదు, మతం లేదు. ఎవరు బీదోడు ఉన్నాడు వాడికి ఆపర్చునిటీ రావాలి. నా దుష్మన్ ఉంటే కూడా వాడికి ఆపర్చునిటీ రావాలి. వాడు నా ఇంటికి వచ్చి, నాకు ఆఫీస్లో వచ్చి, నా దుష్మన్ ఉండి కూడా అడిగితే నేను వాడికి చేస్తా. యుద్ధ భూమిలో చూసుకుందాం. వాడికి ఎంత ధైర్యం, నాకు ఎంత ధైర్యం. దేవుడు ఎవరి సపోర్ట్లో నిలిచినాడు. ఆ మెంటాలిటీ ఫిరోజ్ ఖాన్. కులం మతం అన్న 1 second, కులం మతం ఫిరోజ్ ఖాన్ దగ్గర మాట్లాడవద్దు. పబ్లిక్ గురించి మాట్లాడండి.
హిందుస్థాన్ గురించి మీరు మాట్లాడండి. నాకు ఏ కులంతో ఏ మతంతో ఏం పని లేదు, ముస్లిమ్స్తో పని లేదు, హిందూతో పని లేదు. ఎవరు అక్కడ బీదోడు, ఎవరికి ఆపర్చునిటీ వస్తలేదు, వారికి ఆపర్చునిటీ ఇప్పించడానికి నేను రాజకీయంలో ఎందుకు వచ్చినా అంటే ఈ దొంగలు పార్లమెంట్లో పోతున్నారు, ఈ దొంగలు అసెంబ్లీలో పోతున్నారు. నీలాగా గట్టోడు ఎలక్షన్ కంటెస్ట్ చేయకపోతే ఈ దొంగ రాజ్యం ఉంటుంది. ఇట్లనే నువ్వు పోవాలి ఫిరోజ్ ఖాన్. ఇట్లా మంచి మంచి పెద్ద మాటలు మాట్లాడతారు. నేను ఫంక్షన్లలో చూసిన చాలామంది ఆ లీడర్ ఫాల్తూ, ఈ లీడర్ ఫాల్తూ, ఆ పార్టీ ఫాల్తూ. అరే అన్న, నువ్వు ఓట్లు ఏవు, ఓటు వేయడానికి రోజే నీకు హాలిడే. ఓటు ఏ రోజు పోలింగ్ డేట్ ఉంటుంది, నువ్వు పెండ్లంతో ఉంటావా? ఏ రోజు ఓట్లు ఉంటుంది, నువ్వు పిక్చర్ చూస్తూనే ఉంటావా? నువ్వు ఓట్లనే ఏవు, ఏం మాట్లాడతావా? సో ఫిరోజ్ ఖాన్ డిసైడెడ్ ఈ లంగా ఫెలోస్ రూల్ చేయవద్దు అంటే మనం ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి. ఓటు హక్కు ఉండి వేయాల్సిన అవసరం ఉండి వేయని వాళ్ళు చెడ్డవాళ్ళు. 100% క్రిమినల్ కేసు కావాలి వాళ్ళ మీద. దేశ భవిష్యం వాళ్ళ దగ్గర. బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ వేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు మందు వస్తుంది, వాళ్ళు వేస్తున్నారు. లోవర్ మిడిల్ క్లాస్ ఏదో ఆశతో ఇస్తున్నారు. రిచ్ ఎడ్యుకేటెడ్ ఎందుకు వస్తలేరు? నాంపల్లిలో 2004 కంటెస్ట్ చేసిన, 2014 చేసిన, 2018 చేసిన పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఈజ్ 48%, 49%, 51% ఓట్లు వేయలేదు. ఎందుకు వేయలేదు? నేను జాంచ్ పడతాల్ చేస్తే, ఎంక్వైరీ చేస్తే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్, ఎడ్యుకేటెడ్ ఓటింగ్కి రాలేదు. మీరు ముందు ప్రజారాజ్యం నుంచి వెళ్ళారు, తర్వాత కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు, తర్వాత టీడీపీ దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత కాంగ్రెస్ దగ్గర ఆగారు. ఈ ప్రయాణం అసెంబ్లీకి వెళ్ళేదాకా పార్టీలు మారుతూనే ఉంటారా, లేక కాంగ్రెస్ పార్టీతో అంటిపెట్టుకొని ఉంటారా? ఫస్ట్ లవ్ నాది కాంగ్రెస్లోనే ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు, ఎంఐఎంతో పొత్తు ఉన్నది. దాని తర్వాత అంటే ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వకపోతే మారిపోతారా పార్టీ? 100% పబ్లిక్ మంచి, రైట్. అంటే మీరు పోవాల్సి వస్తే ఏ పార్టీకి పోతారు? ఏదైనా పార్టీ పోతా. ఎక్కడ గెలిస్తా ఎక్కడ పబ్లిక్ పని. అలాంటి ఇప్పుడు ఇంతసేపు బీజేపీ లంగా దొంగ అని, బీఆర్ఎస్ లంగా చెప్తా, వాళ్ళకు అడుగుతా, అన్ని పార్టీల గురించి మాట్లాడతా చెప్తా. అప్పుడు మీకు నీతి లేనట్టేగా? నీతి కాదు, అడుగుతా. ఇట్లాంటి ఫెల్లో నేను, నువ్వు తప్పు చేస్తే కూడా మారుతా. ప్రజలు డెవలప్ కావాలి, రైట్. ప్రజలు డెవలప్ అంటే ఏదైనా టికెట్ తీసుకుంటా, లేకుంటే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తా. ఫిరోజ్ ఖాన్ ఒక చిన్న బ్రాండ్ కదా, పొగరు కాదు నరీష్ గారు. ప్రజారాజ్యంలో ఉన్న 5000 ఓడిపోయినా. చిరంజీవి ఓల్డ్ సిటీలో ఎవరికి తెలుసు అన్న? ముస్లిం కమ్యూనిటీలో ఎక్కడ తెలుసు? ఏ రోజు నేను టికెట్ అడగడానికి చిరంజీవి గారి దగ్గర పోయినా ఆయన నాకు కేటగారికలీ స్ట్రేట్గా ఒకటే అన్నారు, ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్ తీసుకో, ముషీరాబాద్ తీసుకో, సికింద్రాబాద్ తీసుకో, నాంపల్లిలో ముస్లిం ఉంటారు, నా మూవీస్ చూడరు. ఊర్లో అంటే చూస్తారు కానీ ఓల్డ్ సిటీలో నా మూవీ చూడరు. దానికోసం నువ్వు నాంపల్లి తీసుకోకు. నేను చిరంజీవికి గట్టిగా, అన్నా ఇల్లు గెలిస్తేనే ఊరు గెలుస్తా, నువ్వు ఇచ్చే నాంపల్లి ఇచ్చేసినాడు. ఓట్లు తెచ్చిన 5000తో ఓడిపోయినా. ఎవరు ఓట్లు? అది చిరంజీవి. నో మీ పర్సనల్ ఇమేజ్. మీరు అంతకు ముందే ఆ రోజు 10% చిరంజీవి ఓట్స్. దాని తర్వాత మిగిలిన ఓట్స్ నా ఓట్స్. దాని తర్వాత చిరంజీవి కాంగ్రెస్లో విలీనమైన, కాంగ్రెస్కి పని చేసిన. 2014లో మళ్ళీ తెలంగాణ డ్రామాలో మళ్ళీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎంఐఎం ఫాల్తున్నా కొడుకు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. అక్కడ ఢిల్లీలో చెప్తున్నాడు ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇవ్వద్దు. చిరంజీవి చాలా ఫైట్ చేస్తున్నాడు నా కోసం, రాలేదు. ఏం చేయాలి, ఎక్కడ పోవాలి? దానికోసం టీడీపీ వచ్చినాం, టీడీపీతో కంటెస్ట్ చేసినాం, ఓడిపోతాం తెలుసు, ఎందుకంటే టీడీపీ బీజేపీతో ఉన్నది. నాంపల్లిలో 70% ముస్లిం పాపులేషన్, దానిలో 50% ఫెనాటిక్, 50% పిచ్చి. ఆ పిచ్చిలో బీజేపీతో టీడీపీతో గెలవం, కానీ కంటెస్ట్ చేసినాం. 9000తో ఓడిపోయినాం. 45,000 ఓట్లు పడినాయి. ఎవరికి చూసి పడినాయి? టీడీపీకి చూసి పడినాయి, బీజేపీకి, ఫిరోజ్ ఖాన్కి. మళ్ళీ 2018 కాంగ్రెస్తో కంటెస్ట్ చేసిన. 2014 ఎవరు కాంగ్రెస్తో కంటెస్ట్ చేసినాడు? వినోద్ కుమార్, వాడికి 8,000 ఓట్స్ వచ్చినాయి. ఫిరోజ్ ఖాన్ కంటెస్ట్ చేసినాడు, వాడికి 50,000 ఓట్స్ వచ్చినాయి. ఎవరు ఓట్లు నరేష్ గారు? మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. జీవితంలో డిసైడ్ అయ్యి వచ్చిన రాజకీయంలో రక్తం ఇవ్వాలి, చెమట ఇవ్వాలి. రక్తం, చెమట, డబ్బులు ఇచ్చి పబ్లిక్కి, ప్రతి ఒక్క పబ్లిక్కి స్కూల్లో బుక్స్ కావాలి, బ్యాగ్స్ కావాలి, ఎడ్యుకేషన్, వాటర్, ఫుడ్ ఏదైనా కావాలంటే ఫిరోజ్ ఖాన్ దగ్గర ఎంత ఉన్నది అది ఇచ్చి ఒక బ్రాండ్ లాగా, ఒక చిన్న బ్రాండ్ లాగా ఉంది.